ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 118వ కీర్తన 9వ వచనం. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. భక్తుడొకరు చెప్పుచున్న మాట ఇది. రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ లోకములో ఉన్న మనుషులందరూ మనుషులే. వారు అధికారము కలిగిన వారైనా, ధన సంపదలు కలిగిన వారైనా, పేరు ప్రతిష్టలు కలిగిన వారైనా, మనుషులందరూ కూడా మాయా స్వరూపులు. మనకు కష్టము కలిగినప్పుడు మనము నమ్మిన మనుషులు మనకు సహాయము చేస్తారని అనుకుంటాము, కానీ వారిని నమ్ముకొనుట మనకేమాత్రం కూడా ప్రయోజనకరమైనది కాదు. అందుకనే ఇక్కడ భక్తుడు చెప్తున్న మాట, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అవును, ఈ లోకంలో అధికారంలో ఉన్న మనుషులను మనం నమ్ముట కంటే దేవుణ్ణి మనము ఆశ్రయించుట మనకెంతో మేలు. దానియేలు గ్రంథములో మనము ఆ సత్యమును గ్రహించగలుగుతాం. దైవజనుడైనటువంటి దానియేలు దేవుని కొరకొక మంచి సాక్ష్యము కలిగినటువంటి వాడు. దేవుని మీద నమ్మకము తప్ప మనుషుల మీద నమ్మకము కలిగినటువంటి వాడు కానే కాదు. కనుక బబులోను దేశపు రాజైన దర్యావేషు దానియేలుకు చాలా సన్నిహిత సంబంధము కలిగినటువంటి మనుష్యుడు. అతనికి రాజుకి చాలా సంబంధము ఉండేటువంటిది. అయితే దానియేలు మీద పగతో రగిలిపోయుచున్నటువంటి అతని ఇతర మంత్రులందరూ రాజు దగ్గరకు వెళ్ళి, 1 నెల రోజులు ఈ దేశ ప్రజలు తమకు ఏ కష్టము కలిగినా అది మీ దగ్గరే చెప్పాలి, ఇక ఎవరితో చెప్పకూడదు రాజా. అలా చెప్పినటువంటి వారు ఎవరైనా సరే తుదకు దేవునితో చెప్పిన వారిని మీరు సింహాల బోనులోనికి వెయ్యండి అని ఆయనతో చెప్పారు. మనుషుల పొగడతాలకు తబ్బిబ్బులు పడినటువంటి రాజు అట్టి శాసనమును ఆయన విడుదల చేసినాడు. ఇట్టి శాసనము బయలుదేరిందని దానియేలుకు తెలిసినా దానియేలు పరలోకపు దేవునికి మొరపెట్టడము, ప్రార్థన చేయడము అతడు మానుకోలేదు. ఆ సమయం కొరకే కనిపెట్టుచున్నటువంటి అతని శత్రువులు అతన్ని బంధించి రాజు దగ్గరికి తీసుకుని వెళ్ళినాడు. తన స్నేహితుడైనటువంటి దానియేలును చూసిన వెంటనే అతని హృదయము వేదనతో నిండిపోయినది. ఎలాగైనను దానియేలుని కాపాడాలని ప్రయత్నించినాడు, కానీ అలా కాపాడలేకపోయినాడు. కారణం ఏమిటంటే అతని శత్రువులు అతన్ని బెదిరించడము మొదలుపెట్టారు. రాజా, మాదీయుల యొక్కయు పారసీకుల యొక్క న్యాయము ప్రకారము ఒక చట్టము బయలుదేరితే తుదకు రాజైనా దానిని రద్దు చేయకూడదని అతన్నే వారు బ్లాక్మెయిల్ చేసినారు. ఇక తాను చేసేది ఏమీ లేదని చెప్పి సింహాల బోనుకి దానియేలును అప్పగించినాడు. అయితే దానియేలు తన ప్రాణ స్నేహితుడైన రాజు మీద నమ్మకము కలిగిన వాడు కాదు. తాను సేవించుచున్న దేవుని మీద నమ్మకము కలిగినటువంటి వాడు కనుక సింహాల నోట నుండి దానియేలును కాపాడి బబులోను దేశంలో ఒక గొప్ప సాక్షిగా ఆ దేశమంతా దేవుని యొక్క నామము ప్రతిధ్వనించినట్లుగా దేవుని మీద తనకున్న నమ్మకాన్ని వెల్లడిపరిచినాడు దావీదు. అవును దేవుని బిడ్డలారా, మనుషులను నమ్మకండి, అధికారంలో ఉన్న వారిని నమ్మకండి. దేవుని మీద మీరు నమ్మకము కలిగిన వారైతే మీకొచ్చే కష్టమైన, నష్టమైన, ఆర్థిక ఇబ్బందులైన, వేదనలైన, శోధనలైన అన్నిటినీ తీర్చగలిగిన దేవుడున్నాడు. మనుషులను నమ్ముట కంటే, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుటే మేలు. ప్రభువుని అడుగుదామా? నాతో కూడా ఏకీభవించు. కనుడా, నీ బిడ్డలు మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు
వారిని చేయి విడవక వారికి సహాయం చేసి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.